హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏఏ టాక్స్. దిస్ ఇస్ పద్మ. ఇక మన మారేంద్ర బాబు ఎపిసోడ్ 1లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో బహుశా ఏదైనా నది ఒడ్డున కానీ లేక సముద్రపు ఒడ్డున కానీ అయి ఉండాలి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అందరూ గట్టు మీద ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండగా సడన్గా వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ వచ్చేసింది. వెంటనే అందరూ అక్కడి నుండి పారిపోయారు. వాళ్ళల్లో ఒక పోలీస్ కూడా ఉన్నారు. అయితే ఏంటి అనుకుంటున్నారా? మరి అక్కడ పోలీస్ పారిపోవడం మనలో చాలామందికి నచ్చలేదు. కామెంట్స్ చూస్తే ఫ్లో రాగానే అందరికంటే ముందు పోలీసే పారిపోయాడు, ఇదేనా ఒక పోలీస్ డ్యూటీ అని, ఇలాంటి వాళ్ళు వేస్ట్ అని ఏంటేంటో రాశారు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, పోలీసులు మనుషులు కాదా? ఆయన పోలీస్ అయినంత మాత్రాన చచ్చిపోవాలా? మళ్ళీ ఇది పోలీస్ డ్యూటీ అంటారేమో. వాళ్ళ డ్యూటీ క్రైమ్స్ జరగకుండా చూసుకోవడం, జరిగిన క్రైమ్స్ని సార్ట్అవుట్ చేయడం. వాళ్ళు మ్యాక్సిమం 90% వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. కానీ నీకోసమో నాకోసమో వాళ్ళెందుకు చనిపోవాలి? వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది. వచ్చే వాటర్ ఫ్లోని ఎవ్వరూ ఆపలేరు. అందరితో పాటు ఆయన కూడా పరిగెట్టారు. కాకపోతే ఆయన ఫస్ట్ ఉండడం వల్ల స్పీడ్గా వెళ్ళిపోయారు. అక్కడ నువ్వు ఉన్నా అదే చేస్తావుగా. అదే ఆయన నీ ఫాదరో బ్రదరో అయితే నువ్వే ముందు తీసుకెళ్ళిపోతాం. పోలీసులకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవి మనకు తెలియక నోటికి వచ్చినట్లు మాట్లాడతాం. కరెక్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారు, బట్ అందరూ అలా కాదు. వాళ్ళని గౌరవించకపోయినా పర్లేదు, కించపరచకండి. ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మారండ్రా బాబో. ఈ వీడియోలో చూస్తే రామ్ చరణ్ గారు అండ్ ఉపాసన మ్యామ్ ఎక్కడికో వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఫస్ట్ ఉపాసన గారు కారులో నుండి దిగారు అండ్ నెక్స్ట్ పాపని తీసుకుని రామ్ చరణ్ గారు దిగారు. తర్వాత కాసేపటికి చరణ్ గారు పాపని తీసుకుని అండ్ ఉపాసన గారు వాళ్ళ పప్పిని తీసుకుని లోపలికి వెళ్తారు. ఇక్కడ వచ్చిందండి మన వ్యూవర్స్కి నొప్పి. అసలు ఆవిడ తల్లేనా? పాపని వదిలేసి కుక్కని ఎత్తుకుంటుందా? ఆవిడకంటే కదా ప్రేమ ఉండటానికి ఇలా పెట్టారు. నువ్వు చూసావా బాబు ఆవిడ కన్నాదో లేదో? 9 నెలలు మోసు కంటే ఒక్క నిమిషంలో ఆవిడ కనలేదని ఎలా చెప్పేస్తావు? నీకు తెలియదుగా నొప్పుల బాధ. తెలిస్తే ఇలాంటి పనికి జడ్జిమెంట్స్ ఇవ్వవు. ఆవిడికి మాత్రమే ఆ బిడ్డ మీద హక్కు ఉంటుందా? చరణ్ గారికి లేదా? ఆయన ఆ పాపని ఎత్తుకోకూడదా? ఎప్పుడు షూటింగ్లో బిజీగా ఉండే ఆయనకి టైం దొరికినప్పుడే పాపని ఎత్తుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏదో ఆయన ఎత్తుకుంటే ఆ తల్లిని తల్లే కాదు అని చెప్పేస్తారు. వాళ్ళకి ఆ పప్పి అంటే చాలా ఇష్టం. పాప పుట్టక ముందు నుండే వాళ్ళు ఆ పప్పిని క్యారీ చేసేవారు. ఇప్పుడు అలానే అయింది. మేబీ చరణ్ గారు నేను పాపని ఎత్తుకుంటా అని ఉంటారు. అప్పుడు ఉపాసన గారు పప్పిని తీసుకుని ఉంటారు. మనకి అవన్నీ తెలియనప్పుడు మూసుకుని ఉండాలి. ఇలాంటి పనికిమాలిన జడ్జిమెంట్స్ ఇవ్వకూడదు. అందుకే ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి మారండ్రా బాబోయ్. ఈ వీడియో చూసారా? ఇది బాగా వైరల్ అయింది. ఇందులో ఒక అమ్మాయి ఒక సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అది కూడా చుడిదార్ వేసుకుని చున్నీతో కప్పుకొని చాలా పద్ధతిగా డ్రెస్ చేసుకుని. ఆ అమ్మాయి ఇలా డ్యాన్స్ చేయడం చూసి చాలామంది హ్యాపీ అయ్యారు. అందరికీ ఇదేదో పెద్ద వండర్లా ఉంది. ఆ అమ్మాయి ఎంత చక్కగా డ్యాన్స్ చేసింది, చున్నీ వేసుకుని పద్ధతిగా చేసింది అని పెట్టింది పాజిటివ్ కమెంట్స్ అయినప్పటికీ నాకెందుకో బాధ అనిపించింది. ఎందుకో తెలుసా? ఈ రోజుల్లో రీల్స్ కోసం అమ్మాయిలు ఎలా డ్యాన్స్ వేస్తున్నారో తెలుసు కదా. వీడియోస్ వైరల్ అవ్వాలన్నా, ఎక్కువ వ్యూస్ రావాలి అన్నా ఒళ్ళు కనిపించాలి. పద్ధతిగా డ్యాన్స్ చేస్తే అదేదో పెద్ద తప్పు అన్నట్లుగా లేదా అదేదో వండర్ అన్నట్లుగా చూస్తున్నారు. ఈ వీడియో విషయంలో అదే జరిగింది. ఆ అమ్మాయి అలా డ్యాన్స్ చేయడం పెద్ద వండర్ అయింది. మీరు ఒళ్ళంతా విప్పుకుని డ్యాన్స్ వేస్తుంటే మూవీలో ఐటమ్ సాంగ్స్ చేస్తున్నట్లుగా ఉంటుంది. అందుకే జనం అలా ఎగబడి చూస్తున్నారు. నువ్వు రోడ్డు మీదకి వెళ్తే అత్యాచారాలు కాకుండా ఇంకేమవుతాయి? నీ వల్ల ఇంకో 10 మంది సఫర్ అవుతున్నారు. అందుకే అలా చేసే ఆడవాళ్ళందరికీ ఒకటే మాట, మారండే బాబోయ్ మారండే. ఈ వీడియో చూడండి. ఇందులో శ్రీలీల గారు ఏదో షాప్ ఓపెనింగ్కి వచ్చారు. ఇందులో శ్రీలీల గారిది కానీ షాప్ వాళ్ళది కానీ ఎలాంటి తప్పు లేదు. షాప్ వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటున్నారు. శ్రీలీల గారు డబ్బులు తీసుకుని ప్రమోట్ చేయడానికి వచ్చారు. కానీ ఈ జనం ఉన్నారే, ఆల్రెడీ రీసెంట్గా అల్లు అర్జున్ గారి విషయంలో ఏమైందో తెలుసుగా. ఆ క్రౌడ్ ఏంటండి, ఆవిడని చూడడానికి వచ్చి మీ ప్రాణాలు కోల్పోతే మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోవాలి? కనీసం సెన్స్ లేకుండా ఎగబడి మరీ వచ్చేస్తారు. కొంచెం అటు ఇటు అయినా కింద పడితే మళ్ళీ లేవం. పోనీ మీరు పోతే షాప్ వాళ్ళకి ఏమైనా ఉపయోగమా అంటే వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు, వాళ్ళని ఏడిపించడానికి తప్ప. ఆ తర్వాత మీ వల్ల షాప్ వాళ్ళు మీ ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వాలి. మీరు బాగానే పోతారు, వెనకాల ఉండే వాళ్ళు ఏడవాలి. అందుకే ఇప్పటికైనా మారండ్రా బాబోయ్ మారండ్రా. ఈ వీడియోస్ గురించి నేను చెప్పింది కరెక్టో కాదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.